జూబ్లీ హిల్స్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. మేడం, పరిశీలిస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది, జనం ఏం చెప్తున్నారు? అదే మాకు టైం అవుతుంది, మేము బయటకు వెళ్ళాలి కదా, జాబ్స్కి లేట్ అవుతుంది, ఇట్లా సతాయిస్తున్నారని చెప్తున్నారు. మేడం, ఇప్పుడు కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగినాయి, కొన్ని చోట్ల ఈవీఎం మొరాయించినాయి, అధికారులతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఏమా నన్నే ఫాలో అవుతున్నారు, ఇద్దరు కాపలా పెట్టారా నాకు అవసరంలా. మీరు అక్కడ ఉన్నారు కదా, కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు, నుంచొని అడ్డం వెళ్ళాలి, కాపాడాలి కదా మనిషిని కొడుతున్నప్పుడు. నాకు అవసరం లేదు, మా కార్యకర్తలు ఉన్నారులే, ఏం జరగదు. ముందు వాళ్ళని చూడండి, రౌడీయిజం చేయకుండా వాళ్ళని కాపాడండి కార్యకర్తల్ని. మేడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంచెం గొడవ జరిగినట్టుంది, అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఎదురుగానే జరిగింది, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగని చెప్తారు, క్లారిటీగా చెప్తారు. అన్ని ఏర్పాట్లు చేశామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఈవీఎంలు మొరాయించారు కదా, తీసుకోండి వెళ్ళి, మిమ్మల్ని రాణిస్తారు కదా. ఒక రూమ్ లో చిన్నగా పెట్టి టిక్కీలాగా మనిషి నడవడానికి కూడా ఖాళీ లేదు, అంత ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు టైం అవుతుంది, మేము జాబ్స్కి వెళ్ళాలి, బయట పనులు ఉన్నాయి, ఇట్లా అయితే ఎట్లా, మాకు ఇంత సతాయిస్తున్నారని చెప్తున్నారు. నాకే ఇబ్బందిగా అనిపించింది లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి. మరి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇట్లా నుంచుంటే ఇట్లా రావాలంటే చాలా క్లాత్ కూడా లేపుకొని రావాల్సి వస్తుంది. మరి అంశాన్ని ఎన్నికల అధికారులకు కానీ డిఓకి కానీ అటే ఉన్నారు కదా, సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేయబట్టే కదా అక్కడ రౌడీయిజం జరిగి కార్యకర్తలను కొట్టింది. అందరూ పోలీసుల ముందే కొట్టింది. వాళ్లే సపోర్ట్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపం, కార్యకర్తలు భయపడతారు కదా. అట్లా భయపెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు కదా. మేడం, ఇంత జరుగుతుందని మీరే చెప్తున్నారు, అయినప్పటికీ కూడా జనాలు మీ వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ, ఇంకా అది మనం చెప్పనవసరం, వాళ్ళే చెప్తారు రేపు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొన్ని చోట్ల తోపులాటలు జరుగుతున్నాయి, అధికార యంత్రాంగం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మాగంటి సునీత ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుతామని చెప్పినటువంటి ఎన్నికల అధికారులు కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. దాంతోపాటు పోలీసులు ఎవరైతే తనకి బందోబస్తుగా వచ్చారో తనకి బందోబస్తు అవసరం లేదు, గొడవలు జరుగుతున్న చోట ఆపండి, బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడ అడ్డుకట్ట వేయండి అనేది మాగంటి సునీత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బోరబండతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఇతర డివిజన్లో ఆమె ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు, జనాలతో మాట్లాడుతున్నారు, వచ్చి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఎన్నికల అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఎక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో అక్కడ దాన్ని రెక్టిఫై చేస్తారా లేదా అనేది చూడాల్సింది. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటింగ్ సరళి పరిశీలిస్తున్నటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరా సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, బోరబండ నుంచి.